జాతీయ రహదారుల దిగ్బంధనాలు, రాస్తారోకోలు, నిరసనలు, అల్లర్లు నిన్నటిదాకా ఇవే. ఇప్పుడు హర్యానాలో జాట్ల ఆందోళన మరింత హింసాత్మకంగా మారింది. రోడ్డుపై కనిపించిన బస్సులకు నిప్పు పెడుతున్నారు ఆందోళనకారులు. రహదారులను హడలెత్తిస్తున్నారు. ఆర్మీని రంగంలోనికి దింపినా, కర్ఫ్యూ సెక్షన్ పెట్టినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచనలు ఇస్తున్నారు. यही बताने के लिए आ जाओ आप। హర్యానాలో రిజర్వేషన్ల కోసం జాట్లు చేస్తున్న ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. డిమాండ్లను సాధించుకునేందుకు ఎంతవరకైనా వెళతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చేదాటిపోతోందని భయపడుతున్న ప్రభుత్వం ఆర్మీని రంగంలోనికి దింపింది. ఆందోళనలు జరుగుతున్న 8 జిల్లాల్లో ఆర్మీని మోహరించారు. రోహతక్, భివానీలో కర్ఫ్యూ విధించి కనిపిస్తే కాల్చివేత ఆజ్ఞలు విధించారు.